ఇది కొన్ని సంవత్సరాల ముందు ఒక స్కూల్ టీచర్. తన పేరు మిసెస్ సుబ్రహ్మణ్యం. స్కూల్ మొదటి రోజు తను 5వ తరగతి క్లాస్‌లో అడుగుపెట్టింది. స్కూల్ మొదటి రోజు జాయిన్ అయినప్పుడు తను పిల్లలతో ఒక అబద్ధం చెప్పింది. అదే, నేను పిల్లలందరినీ సమానంగా ప్రేమిస్తానని. అయితే తను మొదటి లైన్‌లోనే ఒక అబ్బాయి కూర్చొనున్నాడు. తన పేరే అభిమన్యు. మిసెస్ సుబ్రహ్మణ్యం ఆ అబ్బాయిని చాలా రోజుల నుంచి గమనిస్తుంది. ఆ అబ్బాయి అన్‌కంఫర్టబుల్ మరియు సైలెంట్ ఒక్కడే ఉండేవాడు. ఆ అబ్బాయి బట్టలు కూడా చూడడానికి చాలా మురికిగా, అపరిశుభ్రంగా ఉండేవి. అయితే ఆ అబ్బాయి ఎంత ఎదిగైపోయాడంటే, మిసెస్ సుబ్రహ్మణ్యం ఆ అబ్బాయి వైపు తప్పులన్నీ వెతికి మరీ ఆ అబ్బాయి వైపు నిందించేది. ఆ అబ్బాయి తప్పులు దొరికినప్పుడల్లా మిసెస్ సుబ్రహ్మణ్యం బాగా తిట్టేది. అన్నిటిలో ఆ అబ్బాయి ఫెయిల్ అయ్యేవాడు. దాంతో సుబ్రహ్మణ్యం క్రాస్ మార్క్ చేసి మరీ ఆ అబ్బాయిని వేలు చూపి మరీ తిట్టేది. అయితే స్కూల్లో మిసెస్ సుబ్రహ్మణ్యం ప్రతి స్టూడెంట్ లాస్ట్ ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడాల్సి వచ్చేది. కానీ టీచర్ అభిమన్యు ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చినప్పుడు దాన్ని చాలా కిందకు పెట్టేసేది. ఎందుకంటే అభిమన్యు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడడం తనకిష్టం లేదు కనుక. ఫైనల్‌గా అభిమన్యు ప్రోగ్రెస్ రిపోర్ట్ మళ్ళీ వచ్చేసింది. అయితే ఆ రోజు మిసెస్ సుబ్రహ్మణ్యం అభిమన్యు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి చాలా షాక్ అయింది. అందులో రాసింది ఫస్ట్ క్లాస్ టీచర్ ఇలా రాశారు. అభిమన్యు ఒక బ్రైట్ స్టూడెంట్. ఎప్పుడూ నవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. వర్క్ చాలా బాగా నీట్‌గా చేస్తారు. గుడ్ మేనర్స్ ఉంటాడు. అందరితో చాలా బాగా నడుచుకుంటాడు అని రాసింది. ఒక్కసారిగా మిసెస్ సుబ్రహ్మణ్యం షాక్ అవుతుంది. సెకండ్ క్లాస్ టీచర్ కూడా ఇలాగే రాసింది. అభిమన్యు ఒక ఎక్సలెంట్ స్టూడెంట్. అతను అందరితో కలివిడిగా ఉంటాడు. అతను ఈ మధ్య చాలా బాధగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మదర్ హెల్త్ బాగాలేదు కనుక. ఇలా రాసుంది. అప్పుడు మిసెస్ సుబ్రహ్మణ్యం చూసి చాలా బాధపడుతుంది. తర్వాత థర్డ్ క్లాస్ రిపోర్ట్ చూస్తుంది. అందులో ఇలా థర్డ్ క్లాస్ టీచర్ రాసింది. అభిమన్యు ఇప్పుడు చాలా సైలెంట్ అయిపోయాడు. తన అమ్మ డెత్‌తో ఆ అబ్బాయి మనస్సు చాలా బాధగా మారిపోయింది. తన వైపు నుంచి పూర్తిగా సపోర్ట్ చేస్తాడు, చదవడానికి ప్రయత్నిస్తాడు. కానీ వాళ్ళ నాన్న ఎక్కువ ఫోకస్ చేయడు తన మీద. తన ఇంటి ప్రభావం తన మీద చాలా ఉంది. ఇలాగే జరిగితే అభిమన్యు చాలా వరకును పట్టుకోవడం కష్టమని రాసింది. అలాగే ఫోర్త్ క్లాస్ టీచర్ ఇలా రాసింది. అభిమన్యు ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. స్కూల్‌పై, క్లాస్‌పై ఎక్కువ ఫోకస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపడు. అయితే తనకు ఎక్కువగా స్నేహితులు కలవడానికి కూడా ఇష్టపడడు అభిమన్యు. కానీ అభిమన్యు అప్పుడప్పుడు స్కూల్‌లో నిద్రపోతాడు అని. ఇదంతా చూసిన మిసెస్ సుబ్రహ్మణ్యం చాలా బాధపడింది. చాలా సిగ్గుపడింది. తను ఇంకా ఎక్కువ బాధ వేసింది. ఎందుకంటే తన స్టూడెంట్స్ అందరూ టీచర్స్ డే రోజు గిఫ్ట్ ఇచ్చారు. అందులో కలర్స్ పేపర్స్, కలర్స్ పేపర్స్‌తో తెచ్చిన గిఫ్ట్స్ కూడా కాస్ట్‌లీ గిఫ్ట్‌తో కూడా ఉన్నాయి. అయం మిసెస్ సుబ్రహ్మణ్యం అభిమన్యు ఇచ్చిన గిఫ్ట్ కూడా అందులో ఉంది. అభిమన్యు ఒక బ్రౌన్ బాక్స్‌లో ఒక గిఫ్ట్‌ని తీసుకొని వచ్చాడు. ఆ బ్రౌన్ బాక్సు గ్రోసరీ షాప్ నుంచి తీసుకొని వచ్చినది. అభిమన్యు తెచ్చిన గిఫ్ట్‌ని మిసెస్ సుబ్రహ్మణ్యం ఓపెన్ చేసి చూసింది. అందులో ఒక ముత్యాల దండ మరియు సగం నిండిపోయిన పర్ఫ్యూమ్ కూడా ఉంది. ఇదంతా చూసి పిల్లలు నవ్వుకున్నారు. కానీ మిసెస్ సుబ్రహ్మణ్యం ఇలా అంది. వావ్! చాలా బావుంది. నువ్వు ఇచ్చిన గిఫ్ట్ చాలా బావుంది అభిమన్యు అని అభిమన్యుని ఇలాగా నవ్విచ్చింది. సంతోషపడేలా చేసింది. నీ గిఫ్ట్ నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పగానే అభిమన్యు ఒక్కసారిగా సంతోషించాడు. అలాగే కొన్ని రోజుల తర్వాత అభిమన్యు తన టీచర్‌ని ఇలా అన్నాడు. టీచర్, ఈరోజు మీరు మా అమ్మలాగానే కనిపిస్తున్నారు. అచ్చం మా అమ్మ నవ్వినట్టుగానే ఉన్నారు అని అభిమన్యు తన టీచర్ దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పాడు. ఎందుకంటే ఆ రోజు టీచర్ అభిమన్యు ఇచ్చిన గిఫ్ట్‌ను ధరించింది కాబట్టి. తన ఎందుకంటే అది అభిమన్యు వాళ్ళ అమ్మ హారము మరియు పర్ఫ్యూమ్ కాబట్టి. అప్పుడు టీచర్ ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకంటే టీచర్ అభిమన్యుని ఇప్పుడు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అనుకునింది. తను ఇప్పుడు చదువు చెప్పడం కంటే పిల్లలను ఏకాగ్రతగా ఫోకస్ చేయాలి అని అనుకుంది. మిసెస్ సుబ్రహ్మణ్యం అభిమన్యుపై ఎక్కువ ఫోకస్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఎంత ఎదిగిపోయాడంటే తనను ఎంత ఎంకరేజ్ చేస్తే అంత తొందరగా అభిమన్యు రెస్పాండ్ అయ్యేవాడు. లాస్ట్ ఎండ్ వరకు అభిమన్యు క్లాస్‌లో అందరికన్నా ముందు ఇంటెలిజెంట్ స్టూడెంట్‌గా మారిపోయాడు.
ఒక సంవత్సరం తర్వాత టీచర్‌కు ఒక లెటర్ వచ్చింది. అందులో రాసి ఉంది, జీవితంలో ఇప్పటికి మీరే నా బెస్ట్ టీచర్ అని. అది చూసి టీచర్ నవ్వుతూ చాలా ఆనందపడింది. సరిగ్గా 6 సంవత్సరాల తర్వాత మిసెస్ సుబ్రహ్మణ్యంకు ఇంకొక లెటర్ వచ్చింది. అందులో అభిమన్యు ఇలా రాశారు, ఇప్పుడు నేను హయ్యర్ స్కూల్ టాప్ 3 కంప్లీట్ చేసేసాను అని. కానీ అందులో రాసింది, ఇప్పటికే మీరే నా బెస్ట్ టీచర్ అని. మిసెస్ సుబ్రహ్మణ్యం ఇది చూసి చాలా సంతోషపడింది. 4 సంవత్సరాల తర్వాత తన ఇంటికి ఇంకొక లెటర్ వచ్చింది. అభిమన్యు ఇప్పుడు కాలేజ్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశాడు. అతను ఇలా చెప్తున్నాడు, ఇప్పటికే మీరే నా బెస్ట్ టీచర్ అని. ఇది మిసెస్ సుబ్రహ్మణ్యం చూసి చాలా సంతోషపడింది. 4 సంవత్సరాల తర్వాత ఇంకొక లెటర్ వచ్చింది. అభిమన్యు ఇలా రాశాడు, ఇప్పుడు కాలేజ్ తర్వాత ఇంకా ముందు చదువులు చదివాను అని. ఇప్పుడు నేను ఒక డాక్టర్ అయ్యాను అని రాశాడు అభిమన్యు. లెటర్ కింద ఎండ్‌లో ఇలా రాసి ఉంది, అభిమన్యు అయ్యంగర్ ఎండీ అని. ఇది మిసెస్ సుబ్రహ్మణ్యం చూసి చాలా సంతోషపడి నవ్వుతూ ఉంది. ఇంకొక లెటర్ వచ్చింది. ఇందులో అభిమన్యు ఇలా రాశాడు, ఇప్పుడు తను పెళ్లి చేసుకుంటున్నాడు. అయితే తన తల్లి స్థానాన్ని తనకు ఇస్తానని, మీరు నా తల్లి స్థానంలో కూర్చుంటారా అని రాసి ఉంది. అప్పుడు మిసెస్ అయ్యంగర్ దానికి సరే అంది. ఆ రోజు ఆ రోజు అభిమన్యు ఇచ్చిన ముత్యాల హారాన్ని తను ధరించింది. అలాగే పర్ఫ్యూమ్‌ని కూడా వేసుకొని అచ్చం వాళ్ళ అమ్మలాగా తయారై అభిమన్యు పెళ్ళికి వెళ్ళింది. అభిమన్యు మిసెస్ సుబ్రహ్మణ్యంను చూడగానే కాళ్ళు మొక్కి తన చెవిలో ఇలా చెప్పాడు, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు చూపించిన స్పెషల్ కేర్‌లో నేను నా జీవితాన్ని చాలా వరకు చక్కదిద్దుకున్నాను. మిసెస్ సుబ్రహ్మణ్యం కళ్ళలో నీళ్లు వచ్చేశాయి. తను అభిమన్యుతో ఇలా అంది, లేదు అభిమన్యు, నువ్వు చాలా తప్పుగా అనుకుంటున్నావు. నువ్వు నాకు నేర్పించావు నేను ఏదైనా మంచి చేయాలని. నాకు ముందు అస్సలు తెలీదు పిల్లల్ని ఎలా చదివించాలో అని. ఇలా చెప్పింది.